ఓ పల్లెటూరి చెవిటివాడి ప్రేమ కథను తీసుకొని రామ్ చరణ్తో సినిమాగా చేయాలని డిసైడ్ అయిపోయారు డైరెక్టర్ సుకుమార్. ఇది కూడా 1990 దశకంలో. అంటే ఈ కంటెంపరీ యూత్ ఏదైతే గ్లామర్ అనుకుంటున్నారో ఆ సెల్ ఫోన్లో విండో షాపింగ్లు, మల్టీప్లెక్స్లు, మాల్స్ లేని కాలం బ్యాక్డ్రాప్లో అలాంటి కథ తీసుకొని నవంబర్లో ప్రారంభిద్దామనుకున్న సినిమా ముహూర్తం ఇదిగో అదిగో అంటూ నెలలు దాటుకుంటూ వస్తుంది. ఆఖరికి అతి కొద్ది రోజుల్లో ముహూర్తం అనగానే హీరోయిన్ చేజారిపోయినట్లు అవుతుంది. శతమానం భవతికి 24 లక్షలు తీసుకున్న అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి 50కి పైగా అడుగుతుందని బేరాలు జరుగుతున్నాయని ముందే వెల్లడించాం. వీళ్ళేమో 30 దాకా వెళ్ళారు. ఇలా బేరాలు ఆడుతున్నప్పుడే డైరెక్టర్ సుకుమార్కి కోపం వచ్చి వేరే అమ్మాయిని చూడండి అని కోపంగా చెప్పేశాడు. అయితే ఎందుకు వచ్చింది అని వీళ్ళే 35 దాకా వెళ్ళి దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. కానీ మళ్ళీ ఏమైందో ఇప్పుడు అనుపమతో అగ్రిమెంట్ పక్కన పెట్టి వేరే అమ్మాయి కోసం వెతుకులాట ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. అసలే సుకుమార్ సినిమా అంటే 10 నెలలు పడుతుంది. పైగా హీరో చెవిటివాడు అంటే కేవలం కళ్ళతో, ముఖ కవలికలతో మంచి హావభావాలు పలికించాలి. రామ్ చరణ్కు ఇది కత్తి మీద సవాల్ లాంటి పాత్ర. సరిగ్గా పండే వరకు సుకుమార్ ఒప్పుకోడు. అందువల్ల మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమై ఎప్పటికి ఫినిష్ అవుతుందో. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.